హాయ్ అండి. ఈరోజు కొత్త వీడియోతో అయితే వచ్చేసాననమాట. కొత్త వీడియో అంటే ఏమీ కాదండి. మన ఇంటి వెనకాల దమ్ములు చేస్తున్నారు కదా! చేలైతే పొలాలు కదా! పొలాలు దున్నినప్పుడు బాతులనైతే తీసుకొచ్చేస్తారనమాట. చాలా చాలా బాతులైతే వచ్చినాయనమాట. బాతులు వచ్చేసినాయే కాదండి, బాతులు చూడండి ఒకసారి నడుస్తున్నాయి, ఒకసారి ఆగుతున్నాయి, ఒకసారే మేస్తున్నాయి అనమాట. అన్ని బాతులు ఒక్కలాగే ఉంటున్నాయన్నమాట. అదైతే విచిత్రమే కదా! మనుషులమైతే అలాగ ఉండలేం కదా! అవి చూడండి గుంపులుగా ఒకసారి నడుస్తున్నాయన్నమాట. ఒకసారి మేస్తున్నాయన్నమాట. సరిగ్గా చూడండి వీడియో అంతాని. అవి చేసే పనులు అయితే నేను దగ్గరుండి అయితే చూశానన్నమాట. చాలా బాగా ఉన్నాయండి బాతులన్నీని. మీకు కూడా నాకైతే కొత్త వీడియో దొరికితే మీ అందరికీ చూపిద్దామని చూస్తాను కదా! ఇదిగో ఇవన్నీ బాతులన్నీ తీశాననమాట. ఏం కాదండి, ఇలా చేలో తిరిగితే రైతులకి పంట బాగా పండుతుందని ఏదో కొంచెం నమ్మకం అనమాట బాతులు తిరిగితే. అదిగో చూసారా బాతులు ఎలా తిరుగుతున్నాయో. కానీ మనం మనగా ఉడుపులకి ఉడుకుతాం చూసారా, అప్పుడైతే మా ఆడవాళ్ళకైతే దురదలు వచ్చేస్తాయండి. చాలా కాళ్ళు చేతులు కూడా దురదలు వచ్చేస్తాయి అనమాట. బాతులు చిరిగిన చీరైతే అస్సలు ఉండలేమన్నమాట. అయితే రైతులకేమో బలమని కొంచెం ఉంటుంది కదా! తిరిగిన చీలైతే నమ్మకం అనమాట. అలాగనే సంవత్సరానికి 6 నెలలకి, 6 నెలలకి ఇలాగ బాతులైతే తీసుకొచ్చేస్తారనమాట. దీని గుడ్డు కూడా చాలా పెద్ద సైజు వస్తుందండి. కోడిగుడ్డు మీద ఇది బాతుగుడ్డు అయితే కొంచెం పెద్ద సైజు వస్తుంది. రేటు కూడా ఎక్కువగానే ఉంటుందంట. మనకైతే బయటకైతే ఎవరు గుడ్లు అవి లారీల మీద వచ్చి మనకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట పై దేశాలకి. అవి ఏ కేకులు ఇంకా అన్నీ ఉంటాయి కదా గుడ్డుతో తయారయ్యే బోల్డ్ ఐటమ్స్, దాని తయారీకి అయితే అవి వెళ్ళిపోతాయేమో చూడండి. అవి మేస్తం కూడా ఒక్కసారి మేసేస్తున్నాయి. అవి ఏంటో మరి ఒకసారి పరిగెట్టేస్తాయి, మళ్ళీని ఒకసారి మేస్తాయి, ఒకసారి పరిగెట్టేస్తాయి. దీనికి కాపలాకి ఒక ముగ్గురు నలుగురు ఉంటారండి గుంపులు కాపలాకి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.